తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణ అధికారులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జనం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అందరూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిమజ్జనం రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్నారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. మేయర్ డాక్టర్ శిరీష్ మాట్లాడుతూ అందరూ భక్తి శ్రద్ధలతో చవితి వేడుకలు జరుపుకోవాలని అన్నారు. నిమజ్జనం రోజు అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. హలో హలో షష్ఠి సంవత్సరణ శ్రీ విశ్వావనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపదమాసే శంకర్ సాయం వాస్తవ ప్రజ్ఞాన్ మనోరుద్ధానం పురుషోత్తమదోషత్నాథమచనాథనోపదయం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతభూత విచాచాయ దేశ భూంభారక ఏతే బ్రహ్మకర్మ సమాహారసో అస్యాం గజేంద్ర గోత్రోదస్య మునిశంకర్ నామదేశ మునిశేఖర్ నామదేశ సత్యనారాయణ నామదేశ మౌర్య నామదేశ సత్యనారాయణ రెడ్డి నామదేశ మౌర్య నామదేశ గౌతమాది దేమవ్యోసానేదా ఏకదా బ్రహ్మణ ఉపహర్షితమేకదైవ యజమానశాయిస్తేజో దదాతే సామ్రాజ్యం భోజ్యం ప్రాంతార్యామి కాంతాం ప్రాణపరోద్దేవానం ఇగోమటి కుంకుమచోరం తత్వయామి ద్రోంత సమసప్పు అట్లే వేసి తెలుపు వేసినట్టే కుంకుమచోరం తత్వయామి కుంకుమాంధార్యామి చేస్తున్నాడు గణపతికి మీ గోత్రాలు చెప్పుకొని పూర్తి అక్షంత పూజ చేయండి. ఓం భర్మకాయ నమః. ఓం ఏకదంతం స్వామినేం భవం కపిలోస్తమయాయ భవం బ్రాహ్మణేం భవం ఇదిగోండి బ్రహ్మచార్యేం భవం బ్రహ్మరూపాయ భవం విష్ణుప్రియాయ భవం జాయ సేవాయ భవం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక నిమజ్జనం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు 31, 5వ రోజు, 4వ రోజు, 9వ తేదీ అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని పోలీస్ వాళ్ళ వెబ్సైట్ అలాగే ఉత్సవ కమిటీ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని ఈ నిమజ్జనం మనం ఏవైతే పోలీస్ వాళ్ళు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారం వినాయక సాగర్లో నిమజ్జనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏ ఇబ్బంది ఎవరికి పబ్లిక్కి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని సిబ్బంది, కమిషనర్ గారి ఆధ్వర్యంలో అధికారులందరం కలిసి ఘనంగా వినాయకుడి పూజలు చేయడం ఆనవాయితీ. సో ఇవాళ కూడా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని
అన్ని విఘ్నాలను తొలగించే వినాయకుడు కాబట్టి ప్రతి శుభకార్యం ముందు ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటే కానీ ఏ శుభకార్యం చేయము. అటువంటి వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.